హైదరాబాద్ నగరవాసులకు మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. సిటీలో ఎక్కడా లేని విధంగా 2 ఫ్లైఓవర్లపై నుంచి దీన్ని చేపట్టారు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు చేపడుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా 200 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఐటీ క్యారిడార్లో వాహనదారులకు త్వరలో మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఎస్ఆర్డిపి ప్రాజెక్టు ద్వారా శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొదలుకొని కొండాపూర్ మార్గంలో మొత్తం కూడా దాదాపు 1.2 కిలోమీటర్ల మేర చేపట్టినటువంటి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు దాదాపు 90% పూర్తయ్యాయి. వచ్చే నెలలో ఈ ఫ్లైఓవర్ ని ప్రారంభించేందుకు ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 1.2 కిలోమీటర్ల మేర 24 మీటర్ల వెడల్పుతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. డే అండ్ నైట్ కూడా ఈ పనులు అయితే ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో ట్రాఫిక్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేటటువంటి గచ్చిబౌలి జంక్షన్ వద్ద చాలా వరకు ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నేను ఫ్లైఓవర్ మీదే ఉన్నాను. ఇక్కడ ఒకసారి మనం పరిస్థితి కూడా చూడొచ్చు. సో దాదాపు పనులు కూడా 90% పూర్తయ్యాయి. కేవలం ఈ రోడ్డు పనులు మిగిలి ఉన్నాయి. సో రోడ్డుతో పాటు ఆ మధ్యలో సెంట్రల్ లైటింగ్, సో ఈ 2 పనులు నెల రోజుల్లో పూర్తి చేసేసి వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఫ్లైఓవర్ ప్రత్యేకత ఒక్కసారి మనం చూసుకుంటే ఇది ఒక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ అని చెప్పొచ్చు. కింద 2 ఫ్లైఓవర్లు ఉంటాయి. దాని మీద నుంచి ఇది 3వ ఫ్లైఓవర్. గతంలో ఉన్నటువంటి గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్ కింద ఉంటుంది. దాని మీద శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉంటుంది. దాని మీద ఫేజ్ 2 ఈ ఫ్లైఓవర్ ఇది. సో ఈ ప్రాజెక్టు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఇంజనీరింగ్ నిపుణులు ఈ ఫ్లైఓవర్ని నిర్మించారు. మనం ఒకసారి చూడొచ్చు ట్రాఫిక్ రద్దీ ఏ విధంగా ఉందనేది. ఇటు ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ అన్ని కూడా గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్లో గంటల తరబడి వెయిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి కొండాపూర్ కానివ్వండి హఫీస్పేట్ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. బట్ ఈ ట్రాఫిక్ ఉన్నటువంటి వెహికల్స్ మనం అన్ని చూస్తున్నాము. ఈ వెహికల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఇటు నుంచి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సునాయాసంగా చాలా సాఫీగా ప్రయాణం చేసేందుకు వీలుగా ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఏదైతే ఈ ఫ్లైఓవర్ ని నిర్మించారు. ఇప్పటికే ఇటు ఈ ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్డిపి ప్రాజెక్టుతో పాటు ఇటు తెలంగాణ ప్రభుత్వము హెచ్సిటీ ప్రాజెక్ట్ కూడా చేపడుతుంది. సిటీలో ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ రద్దీ ఉంటుందో జంక్షన్లో ఉన్నటువంటి ఏరియాలో ప్రత్యేకంగా హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఈ గత ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టు ప్రారంభించి దాదాపు 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఫ్లైఓవర్ పనుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సో గడిచిన ఏడాది వ్యవధిలోనే ఈ పనులు చాలా శరవేగంగా ముందుకు సాగినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ని ప్రారంభించేందుకు ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం దాదాపు 200 కోట్లతో 1.2 కిలోమీటర్ల మేర 24 మీటర్ల వెడల్పుతో చేపట్టినటువంటి ఈ ఫ్లైఓవర్ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ అని చెప్పొచ్చు. సో ఇది అందుబాటులోకి రావడం వల్ల ఇటు గచ్చిబౌలి కానివ్వండి కొండాపూర్ మార్గంలో ఉన్నటువంటి వాహనదారుల ట్రాఫిక్ సమస్యకు చాలా వరకు చెక్ పడుతుంది. మరోవైపు ఏదైతే ఇటు గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చేటటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారు నేరుగా ట్రాఫిక్ సమస్య లేకుండానే సునాయాసంగా కొండాపూర్ హఫీస్పేట్ మార్గంలో వెళ్లేందుకు కూడా ఈ ఫ్లైఓవర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఈ పనులను కూడా దాదాపు 90% కంప్లీట్ అయ్యాయి. సో దాదాపు ఇంకో 10% పనులు ఏదైతే గ్రీనరీ కానివ్వండి దాంతోపాటు లైటింగ్ రోడ్ల పనులు ఇవన్నీ కూడా నెల రోజుల్లో పూర్తి చేసేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు డే అండ్ నైట్ కూడా పనులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు ఐటీ క్యారిడార్లో వాహనదారుల ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టే విధంగా చేపట్టేటువంటి ఎస్ఆర్డిపి ప్రాజెక్టులో చేపట్టిన శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 పనులు దాదాపు పూర్తవడంతో వచ్చే నెలలో దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబీ.